కౌసల్య చాలా చక్కగా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ హడావిడిగా ఉండేది. అయితే కౌసల్య వాళ్ళు ఒక చిన్న కొండ దగ్గర నివసిస్తుండేవాళ్ళు. ఆ కొండ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కౌసల్య వాళ్ళింట్లో ఒక 2 ఆవులు, 2 దూడలు, కొన్ని గొర్రెలు ఉండేవి. రాజేష్ మరియు రాకేష్ ఆవుల్ని తీసుకెళ్లి బయట మేత మేయించి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. కౌసల్య అబ్బాయిలు ఇంకా పెద్దవాళ్ళయ్యారని ఇద్దరికీ పెళ్లి చెయ్యాలనుకుంది. ముందు పెద్దవాడికి పెళ్లి చేసి తరువాత చిన్నవాడి కోసం ఆలోచిద్దామనుకునేది. అయితే పెద్దవాడికి సంబంధాలు వెతగ్గా, ఒరేయ్ రాజేషు, ఏంట్రా ఇంట్లో ఒక్క పని కూడా సాయం చెయ్యవు, అన్ని పనులు ఒక్కదాన్ని చెయ్యాల్సి వస్తోంది. రేపొద్దున నీ పెళ్ళామొస్తే నువ్విలాగే చేస్తున్నావనుకో, వాళ్ళు నన్ను అంటారు, ఇంట్లో ఆడవాళ్ళకి సాయం చేస్తుండాలిరా. ఏంటమ్మా, అప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తున్నావా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఆయన ఇప్పుడేంటమ్మా అంత తొందర? తర్వాత చూసుకొని చేద్దులే, ముందు తమ్ముడికి చెయ్యి, ఆడికి అసలే తొందరగుంది. ఏంట్రోయ్, అమ్మ నీకోసం మాట్లాడుతుంటే నా మీద తోస్తున్నావు? అమ్మా, నేనేం తొందరగా లేను, లేనిపోనివన్నీ చెప్తున్నాడు నా పైన. ముందాడికే పెళ్లి చేసేయ్. ఇద్దరూ బాగా ఉన్నారా, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉన్నారు. కొంచెం కూడా తల్లికి సాయం చేద్దామని లేదు. ఇట్లాంటి సరదా మాటలకు మాత్రం తక్కువ ఉండదు అని అనుకుంటుండగా పక్కింటి సుజాత వచ్చింది. ఏంటి తల్లి కొడుకులు సరదాగా నవ్వుకుంటున్నారు? ఏం జరిగింది? అన్నయ్యకి సంబంధాలు చూస్తుంది అమ్మ, దానికోసమే మాట్లాడుతున్నాం. అన్నయ్యకి పెళ్లి చేద్దామని నీకు చాలా హడావిడిగా ఉంది రోయ్. ఏ, నీకు ముక్కుకు తాడేసేవాళ్ళు దొరకరనుకుంటున్నావా? నువ్వుంటే చెప్పు, ఇప్పుడే మా చిన్న కూతురినిచ్చి పెళ్లి చేసేస్తా. అత్తా, నేనేదో సరదాగా అన్నాను, నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఆ అన్నయ్యకి చెయ్యండి, తర్వాత నేను చేసుకుంటాను. చూసావా వదినా, ముందు అన్నయ్యకి చెయ్యండి, తర్వాత నేను చేసుకుంటానంటున్నాడు. అంతేగాని మీరే దగ్గరుండి నా పెళ్లి చెయ్యండి అన్నట్టు లేదు. నువ్వు పెద్ద కొడుకు మాత్రమే పెళ్లి చెయ్యగలవు. చిన్న కొడుకు నీకు తెలియకుండానే ఎవరో ఒకరిని తెచ్చేసుకుంటాడేమో. సుజాత అలా అనేసరికి ఇంట్లో అందరూ నవ్వుతారు. అత్తా, నేనేదో సరదాగా అన్నాను, నన్నిందులో దూర్చకు అని కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అలా కొద్ది రోజులు పోయాక ఒక మంచి సంబంధం కోసం వెతుకుతుంటారు. ఇంతలో ఒక మంచి సంబంధం పట్టుకొని కౌసల్యకి తెలిసిన వాళ్ళొస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుండగా అమ్మాయి గురించి వివరిస్తారు. వాళ్లకు 2 అమ్మాయిలని తెలుస్తుంది. కౌసల్యకి కూడా 2 కొడుకులు గనక వాళ్ళిద్దరమ్మాయిల్ని ఒకేసారి వీళ్ళిద్దరికీ ఇచ్చి వివాహం చేద్దామనుకుంటారు. కౌసల్య తన 2 కొడుకుల్ని అడగకుండా మాటిచ్చేస్తుంది. వాళ్లతో మాట్లాడి ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు కూడా పెట్టిస్తుంది. తర్వాత తన 2 కొడుకులకి విషయం చెప్తుంది. మొదట్లో రాకేష్ పెళ్లి చేసుకోను అన్నా కూడా తర్వాత కౌసల్య చెప్పడంతో ఒప్పుకున్నాడు. ఇక రాజేష్కి కీర్తిని ఇచ్చి రాకేష్కి కుసుమనిచ్చి వివాహం చేస్తుంది కౌసల్య. కీర్తి మరియు కుసుమ ఇంట్లో అన్ని పనులు చాలా చురుగ్గా చేసేవాళ్లు. అత్తగారిని ఒక్క పని కూడా చెయ్యనిచ్చేవాళ్లు కాదు. ఒకరోజు కుసుమ తన భర్తతో మాట్లాడుతూ, ఆవుల్ని గొర్రెల్ని తీసుకుని ఆ ఎదురుగా ఉన్న కొండ దగ్గరికి వెళ్తుంటారు కదా, మేం కూడా వచ్చి ఇంటికి కావలసిన కర్రలు, చిన్న చిన్న రాళ్లు తీసుకుని రావడానికి మీతో వస్తే బావుంటుంది. మీరు సరే అంటే నేను మరియు అక్క మీతో పాటు వస్తాం. ఏం కావాలో చెప్పు కుసుమా, మేమే తీసుకొస్తాంగా. మీరా ముళ్ళన్నీ దాటుకుని రావడానికి కష్టంగా ఉంటుంది. మీకేం కావాలో చెప్తే నేను అన్నయ్య కలిసి తీసుకొచ్చేస్తాం. మీరొచ్చి ఇబ్బంది పడితే మళ్ళీ మాకే కదా బాధ. ఎందుకు చెప్పు, మేమెండలో ఎట్టాగు కష్టపడుతున్నాం, ఇంకా మీరు కూడా వచ్చి కష్టపడాలా? అలా ఏం లేదండి, ఇంట్లో ఉండి ఉండి విసుగ్గా ఉంది. అలా పని కూడా అయినట్టుంటుంది, మీతో పాటు కాస్త బయట తిరిగొచ్చినట్టు ఉంటుంది. అసలు పెళ్ళైన తరువాత మనందరం ఎక్కడికి వెళ్ళలేదు కదా. సరే అయితే, మీకు రావాలనుకుంటే రండి, తీసుకెళ్తాం అని చెప్పి రాకేష్ మరియు రాజేష్ తమ భార్యల్ని తీసుకుని ఆ రోజు ఆవులు మేపడానికి వెళ్తారు. రాకేష్ మరియు రాజేష్ తమ భార్యలతో చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటారు. అయితే అక్కడ మట్టి చాలా బావుంటుంది. అక్క చెల్లెళ్ళిద్దరికీ అక్కడున్న మట్టి బాగా నచ్చుతుంది. ఆ మట్టిలో కూరగాయలు పండిస్తే బావుంటుందనుకుంటారు వాళ్ళిద్దరూ. అదే విషయం తమ భర్తలకి చెప్తారు.
ఇంటి నుండి ఇంత దూరం వచ్చి కూరగాయలు పండించాలంటావా? అయినా ఇక్కడ కాయగూరలు పండిస్తే ఎవరో ఒకరొచ్చి దోచుకుని పోతారు. అదే మన ఊళ్ళో పండించుకుంటే బాగుంటుందిగా. చూడండి, ఇక్కడ మట్టి ఎంత బావుందో. పక్కనే ఒక బావి కూడా ఉంది. మనకి నీళ్లకి కూడా సదుపాయంగా ఉంటుంది. అదే ఇంటి దగ్గర అనుకోండి, మట్టి పొడిబారిపోయింది. అక్కడ కూరగాయలు పండించడానికి పనికిరాదు. మీరు సరే అంటే మీతో పాటు మేం కూడా రోజు ఇక్కడికొచ్చి కూరగాయలు పండిస్తాం. సాయంత్రం మళ్ళీ మీతో పాటే వచ్చేస్తాం. సరే అయితే ఒకసారి అమ్మని అడుగుతా. అమ్మ ఒప్పుకుంటే అలాగే చేద్దాం. నాకు తెలిసి మీరు కష్టపడతానంటే అమ్మ కాదన్నదులే. ఒక మాట చెప్పటం మన బాధ్యత కదా. సరేనండి, ఇప్పుడు నేనేమైనా వద్దన్నానా ఏంటి? అలాగే, అత్తయ్య గారు ఒప్పుకుంటేనే కూరగాయలు పండిద్దాం. రాజేష్ మరియు రాకేష్ ఇంటికి చేరగానే వాళ్ళు చెప్పిన విషయాన్ని వాళ్ళమ్మకి వివరిస్తారు. వాళ్ళమ్మ సంతోషంగా ఒప్పుకుంది. ఎందుకంటే పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏ పని తోచక అలా కూర్చొని ఉంటున్నారు కోడళ్ళు. ఇలా ఏదో ఒక పని చేసుకుంటే వాళ్లకి కూడా సమయం గడుస్తుందనుకుంది కౌసల్య. ఇక మరుసటి రోజు కీర్తి మరియు కుసుమ కూరగాయలు పండించడానికి వెళ్తారు. కొద్ది రోజులకి పంట బాగా కాసి చెట్ల నిండా కూరగాయలొస్తాయి. అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వండుకునేవారు. అక్క, మనం ఎన్ని కూరగాయలు తెచ్చొండినా ఇంకా మిగిలిపోతున్నాయి. మనం బయట వ్యాపారం పెడితే బావుంటుందేమో కదా. మనకి కొంచెం డబ్బు కూడా వస్తుంది. అలా కూరగాయలు ఊరికే చెట్ల కొద్దిలేస్తే పాడైపోతున్నాయి. అదేదో అమ్మితే డబ్బులైనా వస్తాయిగా. ఒకసారి బావగారితో అత్తయ్యగారితో మాట్లాడితే బావుంటుందనిపిస్తుంది. నువ్వు చెప్పిన ఆలోచన కూడా బానే ఉంది. కానీ అడగడానికే సంకోచిస్తున్నాను. ఎందుకంటే పోయినసారి కూరగాయలు పండించడానికే మనం వాళ్ళని అడగాల్సొచ్చింది. ఇప్పుడు అమ్ముతామంటే ఇంకేమంటారో మరి. అయితే ఒక పని చేద్దామక్కా. ఈసారి బావగారికి చెప్పొద్దు, మరిది గారికి చెప్పొద్దు. ముందుగా వెళ్ళి అత్తయ్య గారికి విషయం చెప్దాం. అప్పుడు అత్తయ్య గారు నిర్ణయం తీసుకుంటే వీళ్ళు చచ్చినట్టు వింటారు కదా. ఆవిడతోనే చెప్పేద్దాం. నాకు తెలిసి అత్తగారు కాదనరు. ఏమంటావక్కా? సరే అయితే ముందెళ్ళి అత్తయ్యతో మాట్లాడదాం. అలా ఇద్దరూ అనుకుని అత్తగారైన కౌసల్య దగ్గరికి వెళ్తారు. అత్తగారు ఆరుబయట కూర్చుని తన పని చేసుకుంటూ ఉంది. అత్తయ్యగారు, మీతో ఒక విషయం చెప్దామనుకుంటున్నాం. మీరొప్పుకుంటే బావుంటుంది. ఎందుకంటే మనకి డబ్బొస్తుంది. ఏమైంది కీర్తి? అంతలా తడబడుతూ మరీ అడుగుతున్నావు? ఏం జరిగింది? అదే అత్తయ్యగారు, మీకు తెలుసు కదా, మేము కొండపైన కూరగాయలు పండిస్తున్నామని. చాలా బాగా పండుతున్నాయి. క్యాబేజీ, బంగాళాదుంప, క్యారెట్, టమాటో ఇంకా చాలా రకాలు పండుతున్నాయి. మన ఇంటికి కూడా ఆ కూరగాయలతోనే వంట చేస్తున్న విషయం మీకు తెలుసు కదా. కానీ మనం వంట చేయగా కూడా ఇంకా చాలా కూరగాయలు మిగిలిపోతున్నాయి. అవి చెట్టు మీదే ఉండి పాడైపోతున్నాయి. కొన్ని మన ఇంట్లో కూడా పాడైపోతున్నాయి. అవి అన్నీ తీసుకొచ్చి బయట అమ్మితే మనకి చాలా డబ్బులొస్తాయి కదా. అవునా? మన పంట అంత బాగా పండుతుందా? నాకు తెలీదమ్మా ఈ విషయం. నేనేదో కొంచెంగానే పండుతున్నాయనుకున్నా. అయితే ఓ పని చెయ్యండి. మీరు ఆ కూరగాయలు తెచ్చుకొని మనూళ్ళోనే సంత దగ్గర అమ్మడం ప్రారంభించండి. నేనెళ్ళి కూరగాయల పంటని చూసుకుంటాను. నాకు కూడా కొంత పని చేసినట్టు ఉంటుంది, కొంత సమయం జరిగినట్టు ఉంటుంది. మీరిక్కడ అమ్మితే డబ్బులొస్తాయిగా. నా కొడుకులకి నేను చెప్తానులే, వెళ్ళి పని చేసుకోండి. కౌసల్యలా మాటివ్వడంతో ఇద్దరు కోడళ్ళు పర్వతాలపైన కూరగాయలు తీసుకొచ్చి సంతలో అమ్ముతారు. బాగా డబ్బు సంపాదిస్తారు. కొన్ని రోజుల తరువాత కొండ పైకి కిందకి తిరగటం ఇబ్బందని అక్కడే ఒక చిన్న గుడిసె కట్టుకుంటారు. అలా అందరూ కష్టపడతారు, చాలా సంతోషంగా ఉంటారు. కైలాసపురంలో కిటీ పార్టీలు జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తూ ఉంది కీర్తి. ప్రతి నెల ఒక్కొక్కరి ఇంట్లో కిటీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ కిటీ పార్టీ ఇన్ఛార్జ్ మన కౌసల్య కోడలు కీర్తి. ఆ రోజు కీర్తి వాళ్ళ ఇంట్లోనే కిటీ పార్టీ. దాంతో కీర్తి వాళ్ళందరికీ ఏం గేమ్స్ పెడదామా అని కంగారు పడుతుంది. వెంటనే అత్తగారైన కౌసల్య కీర్తి దగ్గరికొచ్చి, ఏంటి కీర్తి అంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? ఏమైనా కావాలా? అత్తయ్యా, ఈరోజు 1వ తారీఖు కదా. ఈరోజు మన ఇంట్లో కిటీ పార్టీ రోజు. అందుకే మా ఫ్రెండ్స్ అందరికీ గేమ్స్ పెట్టాలి కదా. ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నా. ప్రతిసారి ఎవరో ఒకరింట్లో ఈ గేమ్స్ అన్నీ పెట్టేసున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. పైగా ఈ నెల చీటీ పాట కూడా నాదే.
ఎవరింట్లో పార్టీ అవుతుందో వాళ్ళకి చీటీపాట ఇస్తారు. అన్నీ మీకు తెలిసినవే కదత్తయ్యా. అవునా, ఈరోజు కిట్టి పార్టీనా? నేను నీకొక మంచి సలహా ఇవ్వనా? పార్టీలన్నీ ఈ నెల పక్కన పెట్టి మీరంతా కలిసి వీధిలో వాళ్ళందరినీ ఒప్పించి వనభోజనాలకి వెళ్తే బావుంటుంది. పైగా కార్తీక మాసం కాబట్టి ఈ సమయంలో వనభోజనం తింటే చాలా మంచిదంటారు. అయితే ఈసారి ఈ వనభోజనాల బాధ్యత నేనే తీసుకుంటాను. వీధిలో వాళ్ళందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేస్తాను. అందరినీ ఒక దగ్గర పెట్టి మీటింగ్ పెడతాను. అందులో ఏ రోజు వనభోజనానికి వెళ్లాలో నిర్ణయించి అందరం కలిసి వనభోజనాలు చేద్దాం. నువ్వు చెప్పేదంతా బానే ఉంది గాని ఒకసారి మీ స్నేహితులందరూ కూర్చుని మాట్లాడుకోండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. పర్వాలేదత్తయ్యా, ఇలాంటి విషయాల్లో మా స్నేహితులంతా ముందుంటారు. వాళ్ళిలాంటి విషయాల్ని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తారు, కానీ వెనక్కి లాగరు అని అత్త కోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో కౌసల్య స్నేహితురాలు సుజాత్ వస్తుంది. ఏంటి కౌసల్య, అత్త కోడళ్ళిద్దరూ దీర్ఘంగా మాట్లాడుకుంటున్నారు? ఏం జరిగిందేంటి? అయినా అత్త కోడళ్ళంటే ఎక్కడైనా పోట్లాడుకుంటూ ఉంటారు గాని మీరిద్దరూ ఏంటో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం లేదొదినా, కార్తీక మాసం నడుస్తుంది కదా, అందరం కలిసి వనభోజనానికెళ్తే బావుంటుందని పిల్లలకి చెప్తున్నా. అందరు పిల్లలు కలిసి దీనికోసం ప్లాన్ చేస్తే వీధి మొత్తం ఒకేసారి వెళ్తే బావుంటుంది కదా. అయినా ఈ రోజుల్లో ఇంకా వనభోజనానికి వెళ్లేవాళ్లున్నారా? ఇప్పుడొకవేళ వెళ్లాల్సొచ్చినా ఎవరు మటుకు వాళ్ళు పిక్నిక్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మన వనభోజనాలకెవరొస్తారు చెప్పు? అయినా హఠాత్తుగా వనభోజనాల గురించి ఎందుకు గుర్తొచ్చింది కౌసల్య? అది మన కాలంలో ఉండేది. ఎంత చక్కగా వీధిలో వాళ్ళంతా కలిసి వెళ్లేవాళ్లమో. మన పక్కింటి లక్ష్మీగారు కూడాను మనతో ఎంత సరదాగా వచ్చేవాళ్లు. ఎంత డబ్బున్నా గర్వం ఉండేది కాదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు కౌసల్య? నువ్వు అనవసరంగా పాత రోజుల్ని గుర్తు చేసుకుని ఈ కొత్త జనరేషన్ కోడళ్ల మీద రుద్దుతున్నావు. వీళ్లు వనభోజనాలు చేయిస్తారన్న నమ్మకమైతే నాకు లేదు. అయినా నా నమ్మకం నాది, నీ నమ్మకం నీదిలే. నీ నమ్మకాన్ని నేనెలా కాదంటాను? అలా అంటారేంటి పిన్నిగారు? మేము వీధిలో ఎన్ని కార్యక్రమాలు చేయలేదు? మొన్న వినాయక చవితి కూడా మేము మా ఫ్రెండ్సే కదా కలిసి చేశాం. అలాంటిది ఈ వనభోజనాలు చేయలేమా? మీ పెద్దవాళ్లంతా కలిసి మా చిన్నవాళ్లకి ఇలాంటి పనులు చేయమని ప్రోత్సహించాలి గాని ఇలాంటి మాటలంటే మాకు ఉత్సాహం ఎక్కడి నుండొస్తుంది? ఆగండి, స్నేహితులంతా వస్తున్నారు. వాళ్ల దగ్గరే మీకు రుజువు చేస్తాను. నాకెందుకమ్మా రుజువులు? మీరు చేయిస్తానంటే మేమేమైనా వద్దంటామా చెప్పండి? దానికేముంది, అందరూ కలిసి వెళ్తే దానికి మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి అంటూ సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే కిటీ పార్టీ సమయం అవుతుంది. కీర్తి ఇంట్లో అన్ని సామాన్లు సర్దుకుంటూ ఉంది. ఇంతలో కీర్తి ఫ్రెండ్ రాధ ఇంటికొస్తుంది. కీర్తి, సాయం చేద్దామని నేను అందరికన్నా ముందుగానే వచ్చాను. నువ్వొక్కదానివే చెయ్యలేవేమోనని నీకు కొంచెం సాయం చేద్దామనుకున్నా, కానీ నువ్వొక్కదానివే అన్నీ చేసేసావు. నన్నొక్కదాన్నంటావేంటి? మా ఇంట్లో మా అత్తగారున్నారు కదా. ఇంట్లో ఏ పనైనా ఆవిడ సాయం లేకుండా నేనైతే అస్సలు చేయను. నీకొక విషయం తెలుసా? ఆవిడకి నేను సాయం చేయమని అడగక్కర్లేదు. నన్ను కూర్చోబెట్టి ఆవిడ అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. పైగా మనలాంటి జనరేషన్కి రాని ఆలోచనలు కూడా ఆవిడకొస్తాయి. అసలీసారి చాలా గేమ్లో ఐడియాలు ఆవిడే ఇచ్చారు. అవునులే, మీ అత్తగారు లాంటి వాళ్లే అందరికీ రావాలి. నాక్కూడా అలాంటి అత్తగారుంటే ఎంత బావుండో అని అనిపిస్తుంది. సర్లేగాని, ఇందాక అత్తయ్య గారు కార్తీక మాస వనభోజనాల కోసం మాట్లాడారు. ఈ సంవత్సరం మన వీధి వాళ్ళందరినీ తీసుకొని మనం కూడా వనభోజనాలకి వెళ్తే బావుంటుందేమో కదా. డబ్బుల కలెక్షన్ కోసం నేను మాట్లాడతాను. ఒకరోజు మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తాను. పోయినసారి వినాయక చవితి చేసినంత ఈజీ కాదు తెలుసా? ఎందుకంటే మనం మన వీధిలో ఉన్న వాళ్ళందర్నీ తీసుకొని వేరే ప్రదేశానికి వెళ్ళాలి. కానీ అందరూ సరిగ్గా వస్తారన్న నమ్మకం లేదు. వినాయక చవితి అంటే వీధిలో కాబట్టి వాళ్ళు నచ్చిన సమయంలో వచ్చి వాళ్ళు మొక్కుకునేవాళ్ళు. ఇప్పుడు బయటకెళ్ళాలి, అందరికీ ఒకే సమయంలో కుదరాలి. ఇప్పుడుండే బిజీ షెడ్యూల్లో అందరూ సమయానికి వస్తారంటావా? ముఖ్యంగా మన ఫ్రెండ్స్లో ఒకిద్దరు ముగ్గురు స్టేటస్ కోసం ఆలోచించేవాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే మన వీధిలో పెద్దవాళ్లున్నారు, చిన్నవాళ్లున్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళున్నారు. అలాంటి సమయంలో చాలా మంది డబ్బున్న వాళ్ళు పేదవాళ్లతో కూర్చొని తినడానికి ఇష్టపడరు.
ఏంటి ఇప్పుడు కూడా ఇలా ఆలోచించే వాళ్ళున్నారా? అది కూడా మన స్నేహితులలో. ఆలోచిస్తేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయినా వనభోజనాల వల్ల వచ్చే లాభాలు, దాని వెనకుండే మన పూర్వీకుల ముఖ్య ఉద్దేశం ఇవన్నీ తెలిస్తే కాదనరని నేననుకుంటున్నా. తర్వాత కీర్తి పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ విషయం చెప్తుంది. చాలా మందికి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు. కొంతమంది కొన్ని డేట్స్లో పెళ్లిళ్లకు వెళ్లాలని, లేకపోతే పర్సనల్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్తారు. అవన్నీ మినహాయించి ఏదైనా ఒకరోజు ఈ కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్లాలని నిర్ణయిస్తుంది కీర్తి. 1-2 రోజుల తరువాత కీర్తి వీధిలో మీటింగ్ పెడుతుంది. అక్కడికి అందరూ చేరుకుంటారు. ఎందుకమ్మా వీధిలో హఠాత్తుగా మీటింగ్ పెట్టావు? ఏదైనా సమస్య వచ్చిందా? ఏంటి ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలా చెప్పు మరి. ఇప్పుడే వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ప్రెసిడెంట్ గారికి నేనెంత చెప్తే అంత. అదేం లేదు బాబాయ్ గారు, నేను మన వీధిలోని అందరికీ ఒక విషయం చెప్దామని ఈ మీటింగ్ పెట్టాను. ఈ సంవత్సరం కార్తీక మాసంలో అందరం కలిసి వనభోజనాలకి ఎక్కడికైనా వెళ్తే బావుండనిపిస్తుంది. అందుకే మీ అభిప్రాయం కోసం ఇక్కడికి పిలిచాను. అయినా ఇప్పుడెందుకమ్మా వనభోజనాలు? మాకు దొరికేదే ఒక్క ఆదివారం. అది కూడా ఈ వనభోజనాలకి నువ్వెక్కడికో పట్టుకెళ్ళిపోతే మాకు కూడా రెస్ట్ కావాలి కదా. వారమంతా కష్టపడతాం ఒక్కరోజు కోసం. ఆ రోజు కూడా ఇలాంటి పనులు పెట్టుకుంటే మాకెలా అవుతుంది చెప్పు. అయినా నువ్వు చెప్పిన సమయానికి కీర్తి మా ఆడపడుచుగారి అమ్మాయి పెళ్ళుంది. వెళ్ళకపోతే బాధపడుతుంది. వేరే రోజు చూసుకుని పెట్టు. అప్పుడైతే నేను వస్తాను. ఇలా అయితే రాలేను. అవునా? భోజనాల కోసం అక్కడికి ఇక్కడికి ఎందుకు? వీధిలోనే వంట పెట్టించి చక్కగా వండించి 4 రకాల వంటలు చేయించి ఇక్కడే తిందాం. అందరం కలుసుకున్నట్టు ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. భోజనం టైంకి వచ్చి తింటే సరిపోతుంది. మిగతాదంతా పని వాళ్ళని పెట్టేద్దాం. వాళ్లే వచ్చి వండుతారు, వడ్డిస్తారు. మనం పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అన్ని పనులు వాళ్లే చేస్తారు. ఈ ఐడియా బావుంది కదమ్మా కీర్తి. ఆ మాట వినగానే అసలు వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా? ఈ కార్తీక మాసంలో మనం అన్ని చెట్లకి కృతజ్ఞత చెప్పుకుంటాం. మరియు అందరూ ఒక అడవికి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తాం. అలా చేస్తే మనకి సకల దోషాలు తొలగిపోయి భగవంతుడి ఆశీర్వాదం దక్కుతుంది. ఈ చలికాలంలో వనానికి వెళ్ళి భోజనాలు చేయటం వల్ల అక్కడ మంట రాజేసి వంట చేయాల్సొస్తుంది. అప్పుడు ఆ వేడి మన ఒంటికి తగిలి మనలో కొత్త తేజస్సు వస్తుంది. అందరం కలిసి భోజనం చేయటం వల్ల అందరి మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. ఒకరంటే ఏంటో ఇంకొకరికి తెలుస్తుంది. అందరి మధ్య ఆత్మీయతలు పెరుగుతాయి. తర్వాత ఒకరి మొహాలొకరు చూసుకున్నప్పుడు, కలిసినప్పుడు పలకరించుకుంటారు. వీధి మొత్తం ఒక్క మాట మీద నిలబడి ఉంటుంది. అందరికీ ఐక్యత అనేది వస్తుంది. ఇలాంటివన్నీ ఆలోచించే మన పూర్వీకులు ఇలాంటి సాంప్రదాయం పెట్టారు. దానికోసం పిల్లలు ఇంతగా కష్టపడుతుంటే పెద్దవాళ్ళం మనం సహకరించకపోతే ఎలాగా? అయినా ఒకప్పుడు మనందరం వెళ్లేవాళ్లంగా. ఈ మధ్యే కదా మానేశాం. ఇప్పుడు మళ్ళీ మొదలెడితే తప్పేముంది? కౌసల్యలా అనడంతో అందరూ విని చప్పట్లు కొట్టారు. వెంటనే ఏమీ ఆలోచించకుండా కీర్తి మాటకి అంగీకరించి వనభోజనాలకి వెళ్లడానికి బయలుదేరారు. కొద్ది రోజుల తరువాత అందరూ కలిసి వనభోజనాలు చేస్తూ ఆ భగవన్నామ స్మరణ చేస్తూ సంతోషంగా ఇంటికి తిరిగొస్తారు.